ఇది మార్టిన్ లూథర్ కింగ్. రేవంత్ రెడ్డి ఇది నీకోసమే దేవులాడి పట్టుకొచ్చింది, ఇది నీకోసమే. మార్టిన్ లూథర్ కింగ్ ఏమంటాడంటే, నో వర్క్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్, ఆల్ లేబర్ దట్ అప్లిఫ్ట్స్ హ్యుమానిటీ హ్యాస్ డిగ్నిటీ అండ్ ఇంపార్టెన్స్ అండ్ షుడ్ బి అండర్టేకెన్ విత్ పెయిన్స్టేకింగ్ ఎక్సలెన్స్ అని చెప్పని మార్టిన్ లూథర్ కింగ్ చెప్తాడు. అదేవిధంగా మహాత్మా గాంధీ ఏం చెప్తాడంటే, ఆయన చెరకాను స్వాతంత్ర సమర ఉద్యమంలో భాగంగా చెరకాను ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ చెరకాను పాపులరైజ్ చేయడం కోసం అని చెప్పని ఆయన ఒక మాట చెప్తాడు. ఎ ప్లీ ఫర్ ద స్పిన్నింగ్ వీల్ ఇస్ ఎ ప్లీ ఫర్ రికగ్నైజింగ్ ది డిగ్నిటీ ఆఫ్ లేబర్. చెరకాను తిప్పడం అంటే అదేదో చెరకాను తిప్పడం కాదు, కానీ ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ను గుర్తించినట్టు, గౌరవించినట్టు అని చెప్పని మహాత్మా గాంధీ గారు చెప్తారు. గాంధీ పెట్టిన పార్టీలో ఉన్నావు కదా రేవంత్ రెడ్డి, ఏం సొల్లయా ఇది, ఏం సొల్లిది? నా గాంధీ అంటే గౌరవం లేకపోయా, నా మార్టిన్ లూథర్ కింగ్ అంటే గౌరవం లేకపోయా, ఒక ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో, ఒక అరగెన్స్తో, ఇగ్నరెన్స్తో అంతర్జాతీయ వేదికల మీద కేటీఆర్ గారి పైన అక్కసుంటే ఇంకో రకంగా తీర్చుకోవచ్చు. కానీ దానికోసం నువ్వు ఐటీ ఉద్యోగులను పట్టుకొని వర్కర్లు అని చెప్పని వాళ్ళను తులనాడేటువంటిది ఎంతవరకు ఔచిత్యం అవుతుంది, ఎంతవరకు విఘ్నత అవుతుందో రేవంత్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఈ లెటర్లో మీరు చూసినట్టయితే, ఈ లెటర్లో పైన ఆల్ లేబర్ హ్యాస్ డిగ్నిటీ అని చెప్పని ఇది ఒక మార్టిన్ లూథర్ కింగ్ సంబంధించినటువంటి ఒక స్పీచ్లన్నీ కూడా కంపైల్ చేసిన ఒక బుక్. నేను రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నా, నువ్వు కొనుక్కోకపోతే నేనైనా కొని పంపిస్తాయి. నీకు 1700 రూపాయలు ఏమో అవుతుంది, పేపర్ కవర్ అయితే 5-6 వేలు ఏమో హార్డ్ బౌండ్ అవుతుంది, అమెజాన్లో దొరుకుతున్నది. ఇది ఆల్ లేబర్ హ్యాస్ డిగ్నిటీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఈ పుస్తకం చదువు ఒకసారి. సొల్లు మాటలు మాట్లాడడం కాదు ముఖ్యమంత్రి. ఐటీ ఉద్యోగులను పట్టుకొని వాళ్ళు వర్కర్లు, మేము లీడర్లు అని చెప్పని నువ్వు వాళ్ళను తూలనాడే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డిది? శ్రమ తెలియదు నీకు, ఎందుకంటే మంది శ్రమ మీద నీ రాజకీయ సౌదాలను నిర్మించుకున్నావు కాబట్టి నీకు శ్రమ తెలియదు. మాలాంటి వాళ్ళ కష్టం మీద ముఖ్యమంత్రి అయినావు రేవంత్ రెడ్డి. నువ్వు ఎలా అనేక మంది, నాకు బాగా గుర్తు, ఎంత దుర్మార్గమైన ఒక ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినా నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. ఒకటే కులపొళ్ళు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయాలా, ఒకటే కులపోళ్ళు వాళ్ళే అధినేతలుగా ఉండాలా, ఇంకో ఏ కులపోరు కూడా రాజకీయం చేయొద్దు, వాళ్ళేదో పెట్టి పుట్టినట్టుగా ఆ ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో ఆయా పార్టీల్లో ఉన్నటువంటి అణగదొక్కబడ్డ వర్గాల వాళ్ళను ఎట్లయితే అవమానించిందో, ఇవాళ రాత్రనక పగలనక అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా అనేక కష్టాలు నష్టాలు భరించి వాళ్ళ పనిచేస్తూ ఐటీ ఉద్యోగులు అంటే ఇన్నోవేషన్, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్. వాళ్ళ భారతదేశానికి ఎంత పెద్ద ఎత్తున గర్వం లభించింది, గౌరవం లభించింది అంటే కారణం ఏంటి అంటే మనం సాధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మనం సాధించిన ఒక విజయాలు కాల. ఏ దేశానికి పోయినా ఇవాళ ఐటీ ప్రొఫెషనల్స్ ఆఫ్ ఇండియా వర్క్, వాళ్ళందరినీ వర్కర్స్ అని చెప్పి తీసి పడేస్తున్నాం. ఏ పెయింటర్ టర్న్డ్ ఇంటూ a leader can have a respect, but a technology graduate turned into a IT professional should not have a respect. He should be treated as a worker. ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇది చీఫ్ మినిస్టర్, భారత రాజ్యాంగం చెప్తుంది, ప్రియాంబుల్లో చెప్తుంది, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈక్వల్గా గౌరవం ఇవ్వాలి.